వేటకో శాస్త్రం ఉంది. అలాగే చంపుతారు. పెద్దవాళ్ళు చెబుతారు, గర్భిణీ మృగం ఉంటుందండి, దాని మీద బాణం వేయకూడదు చెప్తారు. పొట్టతో ఉందిరా లేడీ వేయకో అంటారు వెంటనే. నిజమే, మాంసం కోసం చంపొచ్చు, అది వేరే విషయం. అది తిండి కోసం చంపడం దోషం కాదా అనకండి. అది వ్యాపారం కోసం చంపడం అంత దోషం కాదు, దయచేసి ఆలోచించండి. నమస్కారం పెట్టి చెబుతాను. వ్యాపారం కోసం జంతువులను చంపడం మొదలెట్టాక రోజుకి 1,00,000 జంతువులు చంపుతున్నాం మనం. తిండి కోసం చంపిన రోజుల్లో ఇంత చంపలేదండి. ఎందుకంటే తిండికి ఎన్ని కావాలమ్మా? పీక వరకు తింటావు, ఇక తినలేవు కదా. పైగా నువ్వే వేటాడు తెచ్చుకోవాలి అంటే ఎంతమంది వెళ్ళగలరు? మాంసాహారం తక్కువ మంది తినేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం వేటాడాల్సిన పని లేదు, మనం తేవాల్సిన పని హాయిగా ఫాస్ట్ ఫుడ్స్ ప్యాకెట్ సర్వీస్, కర్రీ పాయింట్ లాగా చికెన్ పాయింట్ పెట్టేశారు. శుభ్రంగా వేటాడు తీస్తున్నారు ఇక్కడ. అందుకని 1,00,000 జంతువులు బలైపోతున్నాయి. ఈవేళ మాంసాహారం నిజంగా దోషమే ఈ స్థితిలో. అంతేగా తాను స్వయంగా వేటాడి ఓ జంతువు